యెహోవా నా బలమా, నేను నేనేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాడు దైవజనుడు దావీదు. 18వ కీర్తన మీరు చదివితే ఆ మాటతోనే ప్రారంభించబడుతుంది. ఐ లవ్ యూ మై గాడ్ బికాజ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. నీవు నా బలమై ఉన్నావు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అనే మాట దావీదు గారు రాశారు. దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుని బలాన్ని, ఆయన శక్తిని సంపూర్ణంగా ఎరిగినవాడు, సంపూర్ణంగా తన జీవితానికి అన్వయించుకున్నవాడు దావీదు. We know the history behind Goliath in the Bible. గొలియాతును చూడడం, అమ్మ మన వల్ల కాదులే అని వెనక తప్పుకోవడం. కానీ వన్ ఫైన్ డే ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. వచ్చి అన్నాడు, ఏంటన్నా సమస్య అన్నాడు. అదిగో వాడు 40 రోజులు సవాల్ చేసేతనంటే ఈరోజు ఆడి పని అయిపోయింది అన్నాడు. అసలు నీ స్థితి ఏంటి, అసలు నీ స్టేచర్ ఏంటి, నీ సైజ్ ఏంటి, వాడి సైజ్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? బహుశా మీరు నన్ను పిచ్చోళ్ళు అనుకోవచ్చు, లేదా నేను ఏదో తెలియకుండా మాట్లాడుతున్నామో, కానీ మీరందరూ గొలియాతునే చూస్తున్నారు అన్నయ్య, కానీ నేను వాడి వెనకాల ఉన్న దేవుణ్ణి చూస్తున్నాను అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. గొలియాతును జయించడానికి దావీదులో ఉన్నది ఏంటి అంటే శారీరక బలం కాదు, ఆత్మబలం ఉంది, మానసికమైన బలం ఉంది.